హాయ్ అండి. ఇంతకు ముంగటి సెషన్‌లో మనము ఒక చిన్న ఫ్లో అయితే లాగిన్‌దయితే మనం చూసాము. రైట్. ఈ సెషన్‌లో ఒక ఎండ్ టు ఎండ్ సినారియో స్పెసిఫిక్ టు థాట్ స్వాగ్ ల్యాబ్స్ ఇట్‌సెల్ఫ్. ఆ స్వాగ్ ల్యాబ్స్ అప్లికేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద ఒక ఫుల్ లెంగ్తీ ఫ్లో చూద్దాం. ఫుల్ లెంగ్తీ ఫ్లో ఇట్‌సెల్ఫ్ వచ్చేసరికి లాగిన్ అవ్వాలి నువ్వు ఫస్ట్. లాగిన్ అయిన తర్వాత ఇది హోమ్ పేజ్ అనుకుంటే ఒక ప్రొడక్ట్‌ని కార్ట్‌కి యాడ్ చేసి ఈ స్క్రీన్‌లోకెళ్ళి, ఇక్కడ చెకౌట్‌లోకెళ్ళి, ఇక్కడ ఈ చెకౌట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫిల్ చేసుకొని, ఈ చెకౌట్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ అయిన తర్వాత అప్పుడు ఈ ఓవర్‌వ్యూ పేజ్‌లో కిందకి స్వైప్ డౌన్ చేసుకొని, ఫినిష్ క్లిక్ చేసి, ఫినిష్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఈ థాంక్స్ ఫర్ ఆర్డర్‌లో బ్యాక్ టు హోమ్‌కెళ్ళి లాగౌట్ అయిపోండం. ఇది మొత్తం మనకి కావాల్సిన ఎండ్ టు ఎండ్ ఫ్లో. సో, ఈ ఎండ్ టు ఎండ్ ఫ్లోలో దీనిని మొత్తం ఒక సినారియో కింద చూసుకుంటే చాలా పెద్దదిగా ఉంటుంది. దీనిని మనం బ్రేక్ డౌన్ ఎట్లా చేసుకోవచ్చు అంటే గనక పేజ్ లొకేటర్స్, ఓకే. పేజ్ లొకేటర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టెప్ డెఫినిషన్స్ రెండిట్ల కింద తీసుకుంటే ఫస్ట్ పేజ్ లొకేటర్స్ లాగిన్ పేజ్కి సంబంధించింది అండ్ స్టెప్ డెఫినిషన్ కూడా లాగిన్ పేజ్ స్టెప్ డెఫినిషన్. ఇది బేసికల్లీ మొత్తం మనం రాసేసామండి. లాగిన్ పేజ్కి సంబంధించిన లొకేటర్స్ మనం రాసేసాము, స్టెప్ డెఫినిషన్ రాసేసాం. లాగిన్ పేజ్లో మీకు ఏముంటుందండి, యూజర్ నేము, పాస్వర్డ్, లాగిన్ బటన్ ఉంటుంది, అంతే కదా. ఇది ఇక్కడ మనం చేయాల్సింది యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్, ఈ మూడు ఉంటున్నాయి ఇక్కడ మీకు, అంతే కదా. లాగిన్ పేజ్కి సంబంధించింది యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వీ నీడ్ టు కాల్ లాజిక్ ఫర్ లాగిన్, ఇది ఆల్రెడీ మనం రాసేసామండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కన్సిడర్ నా మొబైల్ ఫోన్లో ఐ వాంట్ లాగిన్ ఇన్ టు దట్ మొబైల్ మాన్యువల్లీ. నేను మొబైల్లోకి లాగిన్ అయిన తర్వాత నాకు కనిపించే ఈ పేజ్ని హోమ్ పేజ్ అంటానండి. నాకు కనిపించే ఈ పేజ్ని హోమ్ పేజ్ అంట. ఈ హోమ్ పేజ్లో నాకు యాడ్ టు కార్ట్ బటన్ క్లిక్ చేసి కార్ట్ లోగోని క్లిక్ చేయాలి. సో హియర్ నేను దీన్ని హోమ్ పేజ్ అన్న పేజ్ లొకేటర్స్ క్లాస్లో యాడ్ టు కార్ట్ బటన్ అండ్ కార్ట్ లోగో, దీనికి సంబంధించిన హోమ్ పేజ్ స్టెప్ డెఫినేషన్లో దీని లాజిక్ని కాల్ చేయాలండి. సో ఇప్పుడు ఇది హోమ్ పేజ్ అనుకుంటున్నాను, యాడ్ టు కార్ట్ ఇది అయిపోయింది. ఈ వచ్చే పేజ్ని నేను యువర్ కార్ట్ పేజ్ అని అనుకుంటానండి. సో యువర్ కార్ట్ పేజ్, సో హియర్ యువర్ కార్ట్ పేజ్. ఈ యువర్ కార్ట్ పేజ్లో మీరు ఏం చేస్తున్నారండి, మనం జస్ట్ చెక్అవుట్ బటన్ ఒక్కటే క్లిక్ చేస్తాం. సో హియర్ యువర్ కార్ట్ పేజ్లో చెక్అవుట్ బటన్. బేసికల్లీ లాగిన్ పేజ్కి ఒక స్టెప్ డెఫినేషన్ రావాలి, హోమ్ పేజ్కి ఒక స్టెప్ డెఫినేషన్ రావాలి, యువర్ కార్ట్ పేజ్కి ఒక స్టెప్ డెఫినేషన్ రావాలి. దీని తర్వాత వచ్చేది చెక్అవుట్ ఇన్ఫర్మేషన్. సో ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా లెట్ మీ ఫిల్ ఇట్ అప్. దీనిని నేను యువర్ ఇన్ఫర్మేషన్ పేజ్ అంటానండి. సో ఆర్ఎల్స్ చెక్అవుట్ ఇన్ఫర్మేషన్, ఇందులో ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను, లాస్ట్ నేమ్ ఇస్తున్నాను, జిప్ కోడ్ ఇస్తున్నాను అండ్ కంటిన్యూ బటన్ ఉందండి. దట్స్ ఇట్. ఇదిగో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జిప్ కోడ్, కంటిన్యూ బటన్ అయిపోయింది. దీని తర్వాత ఇది చెక్అవుట్ ఓవర్ వ్యూ పేజ్ అండి. సో డైరెక్ట్లీ ఇది ఓవర్ వ్యూ పేజ్ అంటున్నాను. ఈ ఓవర్ వ్యూ పేజ్లో నేను ఫినిష్ బటన్ ఒక్కదాన్నే క్లిక్ చేయాలి, కానీ ముందర స్వైప్ అప్ చేయాలి. ఓకే, ఫినిష్ బటన్ ప్లస్ స్వైప్ అప్ ఆపరేషన్. ఇందులో స్వైప్ అప్ ఆపరేషన్ అయితే నువ్వు పర్ఫామ్ చేయాలి ఖచ్చితంగా. యూ నీడ్ టు డీల్ విత్ దిస్ స్వైప్ అప్ ఆపరేషన్. అండ్ ఈ ఓవర్వ్యూ పేజ్లోనే నేను ఇంకేం చేస్తున్నానంటే సెపరేట్ పేజ్, ఈ చెక్అవుట్ కంప్లీట్ కాకుండా ఈ ఓవర్వ్యూ పేజ్లోనే ఈ బ్యాక్ టు హోమ్ కూడా రాసేస్తున్నా. ఫినిష్ బటన్, స్వైప్ అప్ ఆపరేషన్ అండ్ బ్యాక్ టు హోమ్ ఆపరేషన్, ఇవన్నీ కూడా ఇందులోనే నేను డిఫైన్ చేస్తున్నానండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్, డన్ ద డీల్. ఓకే, సో ఇట్లాగా మనం ఈ పేజ్ లొకేటర్స్ని అయితే స్ప్లిట్ అవుట్ చేసుకుంటున్నాం. ఇట్లా లాగిన్ పేజ్, హోమ్ పేజ్, ఇట్లా ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫీచర్ ఫైల్స్ రాయడము, పేజ్ లొకేటర్స్ రాయడము, అట్లా మెథడ్స్ రాయడము, స్టెప్ డెఫినేషన్స్ రాయడము, అట్లా కాల్ చేయడం, ఈ స్టెప్స్ అంతా వన్ అండ్ ద సేమ్. ఇప్పుడు ఈ సెషన్లో మనము ఈ ఎండ్ టు ఎండ్ సినారియో ఏంటో చూసి దాన్ని చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ చేసుకుని ఎన్ని పేజ్ లొకేటర్స్ ఉండాలి, ప్రతి పేజ్ లొకేటర్కి ఒక స్టెప్ డెఫినేషన్ ఉండాలి అన్న ఒక కంక్లూజన్కి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ ఎండ్ టు ఎండ్ సినారియోకి ఒక ఫీచర్ ఫైల్ అయితే రాయాలి కదా. సో దానికోసము నా ఫ్రేమ్వర్క్లో న్యూ ఫైల్ ఎండ్ టు ఎండ్ సినారియో, ఓకే, ఎండ్ టు ఎండ్ సినారియో డాట్ ఫీచర్ అంటున్నానండి.
సో, ఇది మొత్తం లేపేస్తున్నాను నేను. ఆల్రెడీ డెమో లాగిన్‌లోనండి మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నదండి. సో, వాలిడేట్ ఎండ్ టు ఎండ్ ఫ్లో అని ఇక్కడ పెట్టేసాను నేను. చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఈ లాగౌట్ అన్నది లాస్ట్. నాకు ఈ మధ్యలో పని లేదు లాగౌట్‌తో. ఫస్ట్ ఏంటి, యాప్‌ని లాంచ్ చేయాలి, క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి, లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. ఇదంతా అయిన తర్వాత అండ్ ఇప్పుడేం చేయాలి, యాడ్ ప్రొడక్ట్ టు కార్ట్ అండ్ నావిగేట్ టు చెక్అవుట్ స్క్రీన్. ఇంతే కదండి, ప్రోడక్ట్ని కార్ట్కి యాడ్ చేసి చెక్అవుట్ స్క్రీన్కి వెళ్తున్నాం. ఓకే, మొబైల్లోకి వెళ్ళి ఒకసారి ఫ్లో చూద్దాం. ఇదిగో చెక్అవుట్ స్క్రీన్. ఇందులో జస్ట్ యువర్ కార్ట్ పేజీలో, ఓకే యువర్ కార్ట్ స్క్రీన్ అండి ఇది, చెక్అవుట్ స్క్రీన్ కాదు. ఓకే, దెన్ పెర్ఫార్మ్ చెక్అవుట్ ఆపరేషన్. ఇక్కడ ఇంతే కదా మనం చేసేది, ఈ చెక్అవుట్ ఆపరేషన్ మాత్రమే పెర్ఫార్మ్ చేస్తున్నాం. అండ్ ఈ చెక్అవుట్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత దెన్ ఫిల్ ఇన్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసేస్తున్నాము. బేసికల్లీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఓవర్ వ్యూ పేజ్. ఫిల్ ఇన్ అన్ ఇన్ఫర్మేషన్ అండ్ నావిగేట్ టు ఓవర్ వ్యూ పేజ్. ఓకే, ఓవర్ వ్యూ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ ప్లేస్ ఆర్డర్ అండ్ నావిగేట్ బ్యాక్ టు హోమ్. అంతేనండి, ఆర్డర్ ప్లేస్ చేసేసి నావిగేట్ బ్యాక్ టు హోమ్కి వెళ్ళిన తర్వాత లాగౌట్ చేసుకో. ఇంతే. ఇలాగా మనం ఒక ఎండ్ టు ఎండ్ సినారియోని అయితే డిఫైన్ చేసేసాం. సో ఈ ట్యాగ్ నేమ్ కూడా మనం మార్చాలి, డెమో ఎండ్ టు ఎండ్ ఫ్లో అని నేను మార్చేశానండి. ఇంతే, నేను ఇట్లా ఒక సినారియో చేసిన. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ సినారియోలో 1 5 6 7 లైన్కి స్టెప్ డెఫినేషన్ ఉన్నది, 12కి నా దగ్గర స్టెప్ డెఫినేషన్ ఉంది. ఇప్పుడు నేను రాయాల్సింది 8 9 10 11కి మాత్రమే నేను లాజిక్ రాస్తే సరిపోతుంది. దాట్ వి విల్ సీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ నెక్స్ట్ సెషన్ అండి. ఓకే, పేజ్ లొకేటర్స్ రాసి ఫీచర్ ఫైల్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగతా పేజెస్ అన్నిటిని ఏమేమైతే నేను డాక్యుమెంట్లో లిస్ట్ డౌన్ చేశానో, ఇదిగో ఈ డాక్యుమెంట్లో ఈ పేజ్ లొకేటర్ ఫైల్స్ క్రియేట్ చేసి అందులో పేజ్ లొకేటర్స్ వాటి మెథడ్స్ రాసి నెక్స్ట్ స్టెప్ డెఫినేషన్స్ క్రియేట్ చేసి వాటిని కాల్ చేసుకుని ఫైనల్లీ వాటిని రన్ చేసేది మొత్తం అంతా కూడా మనం నెక్స్ట్ సెషన్లో చూద్దామండి.